గుమ్మల ధర్మారెడ్డి గారు. సార్ ధర్మారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు రాష్ట్రంలోన రైతు పరిస్థితి చాలా దీనంగా ఉంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కుప్పపోసిన ధాన్య రాసుల్ని కొనే దిక్కు మొక్కు లేకుండా ఉంది అని కొందరి విమర్శ. మీరు రైతు సంఘం సంబంధించిన వ్యక్తిగా మీరేమంటారు? సార్, అన్ని సెంటర్లో అలాగే లేదు. ఉన్న వాస్తవం ఏంటంటే అన్ని సెంటర్ లేదు, కొన్ని సెంటర్లు వరకు స్టార్ట్ కాలేదు. దీనంగా పరిస్థితి అంటే ఇంత దీనంగా ఉందంటే వడగళ్ళ వర్షాలు పడుతున్నాయి, ఎంత ఘోర పరిస్థితి అయింది, ఘోరమైన పరిస్థితి. కానీ కొన్ని సెంటర్లు సార్ ఇప్పుడు యాక్చువల్లీ మా విలేజ్ తీసుకుంటే మా విలేజ్ లో అయిపోయింది కొనుగోలు, మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఒక ఓన్లీ 2% ఉంది అంతే, దొడ్డట్లు మాత్రమే ఉన్నాయి. సన్నపట్లో అన్ని అయిపోయినాయి ఇంచుమించు. ఓకే, బెటర్ మాది కావచ్చు, కానీ పక్క విలేజ్లలో దేంట్లో సెంటర్ కూడా స్టార్ట్ కాలేదు సార్. చాలా దీనం పరిస్థితి ఉంది. మళ్ళీ ఇంకోటి సార్, ఈ కొనుగోలు కేంద్రాలలో రైతులు ఎంత ఇచ్చేస్తున్నారంటే 41,800 kg పెడుతున్నారు తూకం. ఓకే హలో చెప్పండి. 41,800 తూకం పెడుతున్నారు సార్. 41,800 అంటే పర్ క్వింటాల్కు 4 కిలోలన్నర, సుమారు 5 కిలోల ధాన్యంను, అంటే 1 కిలో మనం కడత సంచి భారతంది పోయినా గానీ ఇంకా 3 కిలోలన్నర 4 కిలోల ధాన్యంను మనకు కడత తీస్తున్నారు. ఎంత దీనమైన పరిస్థితి, అంత దీనమైన పరిస్థితి ఉంది సార్. ఓకే, వీలైనంత మట్టుకు ప్రభుత్వము తొందర చర్య తీసుకొని, వడగళ్ల వర్షాలు ఎక్కడెక్కడో పడుతున్నాయి. ఇప్పుడు నేను హైదరాబాద్ లో పడ్డది, మా దగ్గర లేదు, కానీ చాలా భయం పట్టింది. ఉరమడం మిరగడంతో చాలా భయపడింది. అందుకొరకు చాలా తొందర చేస్తే బాగుంటుంది సార్. రైతుల దీన పరిస్థితి ఉంది సార్. ఇప్పుడు మీరు ధాన్యం మార్కెట్లో పెట్టుకున్నారు, కప్పుకోవడానికి టార్పాలిన్లు అలాంటివి ఏమైనా సప్లై చేశారా? ఏం సప్లై లేదండి. మేము కొనుక్కున్నాము, టార్బల్సే కానీ ఇవన్నీ కొనుక్కున్నాము. మాకు సొసైటీ నుంచి కానీ ఎక్కువ నుంచి ఏ సప్లై లేదు. ఈ ఐకేపీ సెంటర్లు కానివ్వండి, సొసైటీలు కానివ్వండి, మాకు ఏమి ఎలాంటి ఇవ్వలేరు. మేము కొనుక్కున్నాము, కొందరి దగ్గర ఉన్నాయి, కొందరి నానుతున్నాయి. అలాంటి పరిస్థితి ఉంది. ఏ టార్బన్లు ఏమి ఇవ్వలేరు సార్, అవన్నీ అబద్ధాలే. కానీ ఇస్తున్నామని ప్రభుత్వ అధికారులు అంటున్నారు కదా. ప్రభగండ, పచ్చి అబద్ధము. ప్రభగండ ఇస్తున్నామంటే వాళ్ళ మట్టుకే ఉన్నాయచ్చు, వాళ్ళు చేసేటి అన్ని ప్రభగండలే, ఇంకోటి ఏం లేదు సార్. ఇప్పటి వరకు తూకం కొన్ని ఊళ్ళలో స్టార్ట్ కాలేదు, వాళ్ళు ఏడుస్తున్నారు. మాకైతే ఒక్క టార్పన్ రాలేదు, ఒకటి ఏమీ రాలేదు మా విలేజ్ మట్టుకు. గన్ని బ్యాగులు ఇచ్చారా సార్? గన్ని బ్యాగులు, సంచులు, గోనె సంచులు ఇచ్చారు. మాది అయిపోయింది, ఇప్పుడు అయిపోయింది. మాకు పైసలు కూడా వచ్చేసినాయి ఆల్రెడీ మా విలేజ్ లో తొందరగా. ఎందుకంటే నీటి సౌకర్యం సరిగా లేక మాకు తొందరగానే కోతలైనవి, తొందరగానే స్టార్ట్ అయింది. మా పైసలు కూడా వచ్చి 15 days అవుతుంది. ఇక బోనస్ కొరకు చూస్తున్నారు. బోనస్ వస్తుందా రాదన్న దేవుడు ఎరుగది. ఇంకా బోనస్ ఇవ్వలేదా? ఇంకా లేదు సార్. నాకు 21/4 నాకు పైసలు, నాకు క్యాష్ పడ్డది. నాకు నేను ఒక రైతుని 21/4 నాడు నాకు నా అకౌంట్ లో డబ్బులు జమ అయినాయి. మన అంతా వడ్లే మాత్రమే, ఇంతవరకు బోనస్ రాలేదు. దాని గురించి చూస్తున్నాము. ఇక తూకంలో మాత్రం ఇంత ఘోరంగా జరుగుతున్నది. 4 కిలోలన్నర 5 కిలోల కడత తీస్తున్నారు. మళ్ళా ఇవన్నీ తీసిన తర్వాత ఇంకేం చేస్తారు సార్? మిల్లర్ రైస్ మిల్ పోయిన తర్వాత వాడు తక్కువ వజన్ వచ్చింది, ఇది వచ్చింది అని చెప్పి మళ్ళీ రైతుల దగ్గర నీకు ఒక సంచి అలాంటి కట్ చేయడం జరుగుతున్నది. ఇదంతా చాలా మోసం జరుగుతుంది సార్. దీన్ని ప్రభుత్వం చర్యలు తీసుకొని గట్టిగా తీసుకుంటే బాగుంటుంది. మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్ళట్లేదా సార్? అధికారుల దగ్గరికి ఈ విషయం చేరవేయట్లేదా మీరు? అధికారుల దగ్గర సొసైటీ వాళ్ళకి చేరదీస్తే వాళ్ళు ఏమంటారు, మేము రైస్ మిల్ కి పంపినాము, మన లోడ్ లో 2 క్వింటాల ధాన్యం ఎంత తక్కువ వస్తుంది సార్? నేను అడుగుతాను సార్. ఇప్పుడు మన దగ్గర జోగిన నువ్వు 41,800 పెట్టినావు, ఇంకా అంత పెట్టంగా సుఖ మళ్ళా తగ్గిందని చెప్పి మీరు సమయానికి తీసుకపోకనో, లేకుండా లేబర్ లేక దించకనో ఏం చేస్తారో ఏమో తెలియదు. అలా మీరు లారీలో మరి ఎన్ని క్వింటాలు కొడుతున్నారు అది కూడా తెలియదు. మీకు తగ్గిపోయినాయి, మీ లోరీలో ఇన్ని క్వింటాలు తగ్గినాయి కాబట్టి మనిషికి ఇంత షేర్ చేసుకోవాలని చెప్పి పైసలు కట్ చేస్తారు. ఇది ఎంతవరకు సమంజసము? ఓకే, మళ్ళీ ఈ విషయంగా మీరు రైతు సంఘం వాళ్ళు కలిసి ఏమైనా చేస్తున్నారా? మేము రైతు వేదిక ఇప్పుడు అప్పుడు జరిగినప్పుడు అప్పుడప్పుడు చేస్తున్నాము. లేదా అట్లా తగ్గింది, అన్ని లారీల కొన్ని లారీలన్నీ అవుతున్నది, ఏదో సంజాయిషి చెప్తారు పోతారు. ఇక అమాయకులు ఏం చేస్తారు సార్? మనటువంటి వాళ్ళని కొందరము వాళ్ళకు అబ్జెక్షన్ చేస్తున్నాము, కానీ అమాయకులు ఏం చేస్తారు? మీకు ఇంత అయిందంటే కావచ్చు అని కూర్చుంటారు. అలాంటి పరిస్థితి వస్తున్నాయి సార్. ఆ గత ప్రభుత్వం అయినా సరే, ఈ ప్రభుత్వం అయినా ఎవరైనా సరే బోత్ ఈజ్ ఈక్వల్. దొందే సార్. అంతే అంటారా? దొందే 100%. దానికి మేమే రెస్పాన్స్. మా జోకినప్పుడు మా బాధ్యత కలస్ ఫినిష్. రేపు పొద్దుగా నువ్వు టార్బన్ కప్పాడు, వర్షం పడ్డది, వడ్లాన్ని అంటాడు, ఏమో అంటాడు, మన వచ్చి వాపస్ చేయాలంటాడు, వాపసు మళ్ళీ చేయాలి. ఎవరి బాధ్యత? ఓన్లీ రెస్పాన్స్ సార్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ ధర్మారెడ్డి గారు. ఆడియో కాల్ ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్.
చెప్పండి సార్ శామ్యుల్ గారు. సార్ ఇప్పుడు డైరెక్ట్గా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చెప్తున్న మాటలు, ఇది ఏమి ఏ రాజకీయ నాయకుడు చెప్తున్న మాటలు కాదు, కల్లిబొల్లి మాటలు అంతకన్నా కాదు. ఆయన పై ఇంకోటి చెప్తారు, మా సెంటర్లో కొనుగోలు పూర్తయిపోయాయి, మా చేతికి డబ్బులు కూడా వచ్చినాయి అని కూడా చెప్తున్నారు. కాబట్టి మీరు నమ్మి తీరాలి. అయితే కేవలం ఏదో అబద్ధాలు చెప్తానంటే తంది కూడా కలిపి చెప్పొచ్చు. ఆయన ఏమంటున్నారంటే టార్పాలిన్ కూడా ఇవ్వట్లేదు. నేను ఇంతకుముందు అదే అన్నా సార్, మాట్లాడేటప్పుడు నేనేమన్నా మేమేం గత ప్రభుత్వం లాగా 100% ఇస్తారు అని అన్నారు. అదే సార్ నేనేమన్నా, నేను ఇప్పుడు కూడా అదే మాట పైన ఐఎమ్ స్టాండింగ్ ఆన్ దట్ వర్డ్. నేను ఆ మాట కట్టుబడి ఉంటున్నా. నేనేమన్నా గత ప్రభుత్వం లాగా 100% మేము అన్నీ చేసేసినాం అని స్కేల్ పెట్టి గీతలు గీయము. ఎక్కడైనా ఒక 5-10% ఎక్కడైనా డీవియేషన్ ఉన్నా ఆ డీవియేషన్ మేము తీసుకుంటాము, సరి చేస్తామని నేను చెప్పిన. అంతే కదా సార్? మీ లెక్క ప్రకారం 5-10%? అంతే సార్, అంతకు మించి ఉండదు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా సార్ వారే చెప్పారు ఇంతకుముందు, మా కొనుగోలు కేంద్రంలో బియ్యం కొనేసిరు, మాకు డబ్బులు కూడా వచ్చేసినాయని వారే. బోనస్ అదే అంటున్నా. ఎందుకంటే వారు ధాన్యం అమ్మింది ఎప్పుడు సార్? ఎప్పుడు నిన్న ఒక వారం 10 రోజులు అయింటదా, ఓ 20 రోజులు అయింటదా? మా ఖాతాలో డబ్బులు కూడా పడ్డాయన్నారు కదా. ఇప్పుడు ఏం బ్యాలెన్స్ ఉంది వాళ్ళకి? బోనసే కదా. ఆ బోనస్ పైసలు ఎప్పుడు బోనస్ పైసలు? ఈ సంవత్సరం బోనస్ తెలియదు అంటున్నారు. అదే సార్, ఇది ఏంటంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకల తాలూకు అనుమానాలని రైతులు ఏంటంటే ఈ తాలూకు ప్రభుత్వం పైన కూడా ఉంటుందో ఉండదో అని అనుమానం వారు మాత్రం వ్యక్తం చేసారు తప్ప పడవు అన్న స్టేట్మెంట్ అయితే వారు ఇవ్వలేదు. అయితే వారికి ఇప్పుడు బ్యాలెన్స్ ఉన్న డబ్బులు ఎప్పటివి? గత సంవత్సరంవా? కాదు కదా, ఈ సంవత్సరం మొన్న కొన్నటువంటి ధాన్యం పైసలు ఇచ్చేసి బోనస్ పైసలు మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయి. అయితే ఏంది, బోనస్ పైసలు అన్నిటికి కూడా ఒకసారి లెక్క చూసుకొని మనము రైతులను యూనిట్లుగా తీసుకొని బోనస్ పైసలు ఇచ్చేస్తాం. గత ప్రభుత్వంలో మనం అందరికి కూడా బోనస్ ఇచ్చినాం కదా. గత ప్రభుత్వము కనీసం వీళ్ళ ధాన్యమే కొనలేదు సార్. ఈ ప్రభుత్వం కనీసం ధాన్యం కొని వాళ్ళకు డబ్బులు ఇచ్చి గత సంవత్సరము బోనస్ మొత్తం ఇచ్చేసింది. ఇప్పుడు కనీసం 20 రోజులు కాలేదు కూడా కొన్నామని వాళ్ళు అంటున్నారు. ఎవరు సార్ వాళ్ళు ప్రతి ఆఖరి గింజ వరకు కొంటే ఎందుకు కాంగ్రెస్ పార్టీ కళ్ళల్లోకి కాంగ్రెస్ అనే కార్యక్రమం చేసింది? ఎందుకు అప్పటి పిసిసి అధ్యక్షులు కాంగ్రెస్ అని అప్పట్లో మీరు ఆవేశంగా చేశారు సార్? ఆవేశంగా కాదు, లేదు సార్, ఆవేశంగా అంటున్నారు ఆయన. వాళ్ళు అదే అంటారు. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల తాలూకు దుష్ఫలితాలు ఏంటంటే వారు అనుమానాలని మాత్రమే వ్యక్తపరుస్తున్నారు. అయితే వాళ్ళు ఆఖరి గింజ వరకు కొన్నామని చెప్తున్నారు కదా సార్. ఈ యొక్క సంఘటనకి నాకు ప్రత్యక్షంగా తెలిసిన సందర్భం మీకు చెప్తా. ఇదే రామంతపురం, ఏ రామంతపురంలో అయితే ఈరోజు తొలి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారో అదే కొనుగోలు కేంద్రంలో అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జి మధుసూదన్ రెడ్డి గారు, జిఎంఆర్ గారు ఈ కొనుగోలు కేంద్రానికి వెళ్తే ఆ రోజు రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ జిఎంఆర్ గారిని పట్టుకొని ఏడ్చి కాళ్ళ మీద పడి ఏడ్చి మమ్మల్ని ఆదుకోండి సార్ అని కాళ్ళ మీద పడి ఏడుస్తే ఇదే బీఆర్ఎస్ పార్టీ ఛానల్ వాళ్ళు ఏమని వార్త ప్రచారం చేసిరంటే ఆ ప్రైవేటు ఛానల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కాళ్ళు పట్టుకొని మెడలు పట్టి బయటికి నూకిండ్రు అని వార్త ప్రసారం చేశారు. ఈ వార్త నిజం అనుకొని వేరే ఛానల్ వాళ్ళు పోయి అక్కడ ఇంటర్వ్యూ రైతులను వారి అభిప్రాయం అడిగితే లేదు సార్, ఆయన మధుస జిఎంఆర్ గారు వస్తున్నారని తెలుసుకున్నటువంటి అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు ప్రభుత్వము అప్పటికప్పుడు డీసీఎంలను గన్నె బ్యాగ్లను మాకు ఇచ్చినట్టు కొన్ని ఫోటోలను వీడియోలను తీసుకోవడానికి ఫోటోషూట్ చేసిందన్న విషయాన్ని ఆ రోజు చెప్పారు. మరి అది అబద్ధం అంటారా? కాదని చెప్పమంటే అప్పటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు నా దగ్గర ఉన్నాయి, నేను మీకు ఇస్తా, మీ ద్వారా వారికి ఇస్తా, పంపించండి వారికి. అయితే గత ప్రభుత్వం ఎప్పుడు కూడా గింజల్ని కొనే ప్రయత్నం చేయలేదు సార్. పైగా వాళ్ళు నేను ఇంతకుముందు చెప్పినట్టు మా